వాతావరణం నెలకొంది. వైసీపీ ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. కార్యాలయంపైకి వెళ్లి దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. విచక్షణ కోల్పోయి కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఓ సమావేశంలో బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జి దీపిక హస్బెండ్ వేణురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో నివాసం ఉండేవాడు ఎమ్మెల్యేగా ఎందుకంటూ వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా మనం ఎవరి కిందో బానిస బతుకులు బతుకుతున్నామంటూ విమర్శించారు. వేణురెడ్డి వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం వచ్చి వైసీపీ కార్యాలయం మీద దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆ దాడి చేసిన తర్వాత పూర్తిగా మనం చూడొచ్చు, వైసీపీ కార్యాలయంలో పూర్తిగా అద్దాలు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయానక వాతావరణం మనం చూస్తున్నాం. ఎవరి కిందో మనం బానిస బతుకులు బతుకుతున్నాం, హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఏంటి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సో అసలు ఏం వ్యాఖ్యలు చేశారు? ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా దీనికి సంబంధించి స్పందించింది, ఒక ట్వీట్ కూడా చేసింది. ఒక్కసారి ఆలోచించేయండి అన్న, ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం, వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించి. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేస్తూ